వెల్కమ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ వర్క్, వాట్ ఈస్ పీడీవీ వర్క్, సో ఇదంతా మనం తెలుసుకున్నాము. అలాగే పాత్ ఫంక్షన్ అంటే ఏంటి, పాయింట్ ఫంక్షన్ అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం డిఫరెంట్ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం. మనకి 4 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ కాన్స్టెంట్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. దీన్నే మనం ఐసోబారిక్ ప్రాసెస్, ఐసెంట్రోపిక్ ప్రాసెస్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఐసోబారిక్ ప్రాసెస్, ఐసెంట్రోపిక్ ప్రాసెస్. వాట్ ఈజ్ ఐసోబారిక్ ప్రాసెస్ ఆర్ ఐసెంట్రోపిక్ ప్రాసెస్ అనే క్వశ్చన్స్ అడుగుతారు. మీరు అప్పుడు ఐసోబారిక్ ఇన్ ద సెన్స్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. అలాగే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, సెకండ్ వన్ వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. దాన్నే మనం ఐసోకోరిక్ ప్రాసెస్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఈ విధంగా కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అంటే ఏంటి అని చెప్పేసి కూడా రివర్స్లో క్వశ్చన్ అడుగుతారు. మీకు మల్టిపుల్ క్వశ్చన్స్లో ఐసోబారిక్, ఐసోప్రిస్టిక్, ఐసోకోరిక్, ఐసెంట్రోపిక్, సో ఈ విధంగా ఇస్తూ ఉంటారు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో డెఫినెట్గా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, దట్ ఈజ్ నథింగ్ బట్ ఐసోబారిక్ ప్రాసెస్. సో థర్డ్ వన్ ప్రాసెస్ ఇన్ విచ్ పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పీవీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో, దట్ ఈజ్ నథింగ్ బట్ ఐసోబారిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ V1 to V2 పీడీవీ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ V2 మైనస్ V1. సో మనకి పక్కన గ్రాఫ్ కూడా ఉంది, దాన్ని బాగా గుర్తుంచుకోవాలి అండి. సైడ్స్కి మీకు గ్రాఫ్స్ ఇచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కింద 4 గ్రాఫ్స్ ఇచ్చేసి ఏ ప్రాసెస్ దేనికి సంబంధించింది అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారనమాట. సో అది మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో మనకి పీడీవీలో ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్ ఇచ్చారు చూడండి. సో ఆ గ్రాఫ్ని అందరూ నోట్ డౌన్ చేసుకోండి. సో ఇక్కడ వస్తున్న ప్రతి ఫార్ములా కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో P వర్సెస్ V గ్రాఫ్ మనం డ్రా చేసినప్పుడు కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ కాబట్టి ఏ పాయింట్ దగ్గర చూసినా కూడా ప్రెషర్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. సో అది పీవీ డయాగ్రామ్ చూడండి. నేను ఇక్కడ సైడ్కి డ్రా చేస్తున్నాను రెడ్ కలర్ ఇంకుతో. ఏదైతే ఆ ఏరియా ఉందో ఆ కర్వ్స్ మధ్యలో, ఆ లైన్స్ మధ్యలో అదే వర్క్ డన్ అనమాట. సో W1 to 2 దట్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ ఆన్ పీవీ డయాగ్రామ్. సో నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. సో ఫార్ములా వచ్చేసి W1 to 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ పీడీవీ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే నెట్ వర్క్ అనేది 0 అయింది. ఎందుకు? వాల్యూమ్ అనేది కాన్స్టెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్ టు 0. సో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో నెట్వర్క్ డన్ అనేది 0. ఇది కూడా క్వశ్చన్ అడుగుతారు. W1 to 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ విచ్ ప్రాసెస్ ఆర్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా మీరు గుర్తుంచుకోవాలి. దెన్ నెక్స్ట్ వన్ సో హియర్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తున్నాను. ఇమేజ్లో చాలా చిన్నగా ఉంది కదండి, నేను సైడ్కి ఒకసారి డ్రా చేస్తున్నాను చూడండి. ప్రెషర్ P1 P2 అండ్ వాల్యూమ్ వచ్చేసి కాన్స్టెంట్ త్రూ ద ప్రాసెస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్ టు సేమ్ అయిపోతుంది కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది W1 to 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to 2 పీడీవీ, దట్ ఈస్ నథింగ్ బట్ PV ఈజ్ ఈక్వల్ టు P1 V1 ఈజ్ ఈక్వల్ టు C. సో ఆ డెరివేషన్ అంతా మనం ఆ ఈక్వేషన్ని డిరైవ్ చేస్తే మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి
PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్లో W122 ఈజ్ ఈక్వల్ టు P1V1 L లాగ్ P1/P2. సో ఈ ఈక్వేషన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. దీని డెరివేషన్స్ అడగొచ్చు, లేదంటే మనకి క్వశ్చన్స్లో మనం ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈక్వేషన్స్ అనేవి చాలా వరకు యూజ్ అవుతాయి. సో PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్కి డయాగ్రామ్ పక్కన డ్రా చేస్తున్నాను చూడండి. సో PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. సో ఈ విధంగా ప్రెషర్ వాల్యూమ్ అనేది ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయినప్పుడు ఆ కర్వ్ మధ్యలో ఉన్న ఏరియానే మనం వర్క్ డన్గా చెప్తున్నాము. సో ఆల్ ప్రాసెసెస్ ఆర్ క్వాసిస్టాటిక్ ప్రాసెస్. అందరికీ తెలుసు క్వాసిస్టాటిక్ ప్రాసెస్. వాట్ ఈస్ క్వాసిస్టాటిక్ ప్రాసెస్? క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అనేది త్రూఅవుట్ ద ప్రాసెస్ సిస్టమ్ ఈజ్ ఇన్ అండర్ ఈక్విలిబ్రియం. సో ప్రాసెస్ మొత్తం అయిపోయేంత వరకు కూడా ఏ పాయింట్ దగ్గర మనం ఏలాంటి ప్రాపర్టీని క్యాల్కులేట్ చేసినా ఆ ప్రాపర్టీ కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్నే మనం క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అని చెప్పేసి అంటూ ఉంటాము. నెక్స్ట్ ఫోర్త్ ప్రాసెస్ PV/N ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇవి ఏంటి అంటే పాలిట్రోపిక్ ప్రాసెస్ అని కూడా చెప్తూ ఉంటామండి. PV/N ఈజ్ ఈక్వల్ టు P1V1/N ఈజ్ ఈక్వల్ టు P2V2/N ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. సో ఫైనల్గా మనం ఫార్ములా డెరివ్ చేస్తే W122 ఈజ్ ఈక్వల్ టు P1V1 మైనస్ P2V2/N-1. దట్ ఈజ్ నథింగ్ బట్ P1V1/N-1 ఇంటూ 1 మైనస్ ఇన్ ద బ్రాకెట్ P2/P1 whole to the power of N-1/N. So this is the process for PV/N is equal to constant. Here the diagram. So PV diagram మనం డ్రా చేసినప్పుడు N is equal to 0, N is equal to 1, N is equal to 2 up to N is equal to infinity వరకు కూడా మనకి PV డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుందండి. చూడండి, PV డయాగ్రామ్లో N is equal to 0 అప్పుడు కాన్స్టాంట్ ప్రెషర్, అలాగే N is equal to infinity అప్పుడు కాన్స్టాంట్ వాల్యూమ్ అనేది మనకి చూపిస్తూ ఉందన్నమాట. సో దీస్ ఆర్ ద 4 processes which are nothing but 4 processes of quasi-static processes in which work done is obtained. సో ఈ 4 క్వాసిస్టాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ యొక్క ఫార్ములా గుర్తుంచుకోవాలి, అలాగే గ్రాఫ్స్ గుర్తుంచుకోవాలి, అదేవిధంగా వాటికి ఉన్న మరొక పేరు ఏంటి అని చెప్పేసి కూడా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండికేటర్ డయాగ్రామ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండికేటర్ డయాగ్రామ్ ఇన్ ఇంజన్స్. So indicator diagram is nothing but an indicator diagram is a trace made by a recording pressure gauge that is called the indicator attached to the cylinder of reciprocating engine. This represents the work done on the engine in one cycle. So simple ga indicator diagram yokka definition: a graph of a pressure versus volume inside the engine cylinder during one complete cycle. So pressure versus volume diagram inside the engine is called indicator diagram. సో ఇండికేటర్ డయాగ్రామ్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎంత ఎఫిషియెంట్గా వర్కింగ్లో ఉంది ఇంజన్, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయా లేదా, అలాగే ఇండికేటివ్ పవర్ని కనుక్కోవడం కోసం, బ్రేక్ పవర్ని కనుక్కోవడం కోసం, వర్క్ డన్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడం కోసం మనకి ఇండికేటర్ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇంజన్లో రెసిప్రొకేటింగ్ ఇంజన్లో సిస్టమ్ అండి. ఇక్కడ మనకి చూడండి రెసిప్రొకేటింగ్ సిలిండర్. సో ఈ సిలిండర్కి పిస్టన్ ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే గ్యాస్ అనేది పిస్టన్ మీద ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుందో అప్పుడు ఈ పిస్టన్తోని కనెక్టింగ్ రాడ్ ద్వారా క్రాంక్ షాఫ్ట్కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. సో ఎప్పుడైతే అదేవిధంగా ఈ పిస్టన్ నుంచి మనకి పైనకి ఒక రాడ్ టైప్లో ఉంటుంది. అలాగే సిలిండర్కి ఇండికేటర్ పిస్టన్ని కూడా అమర్చి ఉంటారు. ఇండికేటర్ పిస్టన్ని కాస్త అందులో స్ప్రింగ్స్ కూడా అమర్చి ఫిక్స్ చేసి ఉంటారనమాట. సో ఏదైతే ఇండికేటర్ పిస్టన్కి చూడండి ఎండింగ్లో ఎల్కి ఒక పెన్సిల్ని కనెక్ట్ చేసి ఉంటారు. ఆ పెన్సిల్ అనేది ఇక్కడ డ్రమ్ డి ఉన్నది చూడండి, డీని మనం డ్రమ్ అంటాము. సో ఆ డ్రమ్కి ఒక పేపర్ అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఇక్కడ
ప్రెషర్ అనేది ఎగ్జర్ట్ చేయబడ్డప్పుడు పిస్టన్ రైట్ సైడ్కి మూవ్ అవుతుందో అప్పుడు క్రాంక్ అనేది రివల్యూషన్స్ అంటే రౌండ్గా తిరుగుతూ రెవల్యూషన్స్ చేస్తుంది. అదే టైంలో ఇక్కడ ఇండికేటర్ పిస్టన్ అనేది అప్ అండ్ డౌన్ మూవ్ అవుతున్నప్పుడు దానికి కనెక్ట్ చేయబడ్డ పెన్సిల్ అనేది ఆ డ్రమ్ముకున్న పేపర్ మీద ప్రెషర్ని డ్రా చేస్తూ వస్తుందన్నమాట. ఇది ఫుల్గా ఇమాజిన్ చేసుకోవాల్సిన విషయం అండి. ఓకే, సో ఆ విధంగా మనకి రెసిప్రొకేటింగ్ ఇంజన్స్లో ప్రెషర్ డయాగ్రామ్స్ డ్రా చేయబడతాయి అన్నమాట. దాని నుంచే మనం వర్క్ డన్ ఏ విధంగా జరిగింది, అలాగే ఎంత ప్రెషర్ అనేది ఉంది అని చెప్పేసి తెలుసుకుంటూ ఉంటాము, పవర్ ఎంత ఉంది అని చెప్పేసి తెలుసుకుంటూ ఉంటాము. ఇక్కడ క్రాంక్ ఏదైతే ఉందో అది రౌండ్గా రెవల్యూషన్స్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఆర్పిఎం అంటాము, రెవల్యూషన్స్ పర్ మినిట్. సో ఈ విధంగా అది క్రాంక్ రెవల్యూషన్స్ని చేస్తుంది. అలాగే ఇండికేటర్ పిస్టన్ అనేది అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. పెన్సిల్ ఏమో వర్టికల్గా పేపర్ మీద రాస్తూ ఉంటుంది, పేపర్ హారిజంటల్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రెషర్ డయాగ్రామ్ అనేది తయారు చేయబడుతుంది ఇందులో. దట్ ఈజ్ ఏ ఇండికేటర్ డయాగ్రామ్. ఓకే, వర్టికల్గా పెన్సిల్తో డ్రా చేస్తాము, హారిజంటల్గా పేపర్ మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పిస్టన్ అనేది నార్మల్గా లోయర్ సౌండ్ అంటే లెఫ్ట్ సైడ్కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఐడిసి అంటే ఇన్నర్ డెడ్ సెంటర్. ఎప్పుడైతే పిస్టన్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవుతుందో అప్పుడు అవుటర్ డెడ్ సెంటర్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఇమేజ్ని కూడా మీకు అడగవచ్చు, చాలా వరకు ఇంపార్టెంటే. దీనికి సంబంధించి మనం పీవీ డయాగ్రామ్లో వర్క్ డన్ ఏ విధంగా జరిగింది అని చెప్పేసి చూద్దాము. ఫస్ట్గా మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ అంటే పిఎం ఈజ్ ఈక్వల్ టు AD/ID ఇంటూ K. సో ఏ అనేది ఏరియా ఆఫ్ ద సిలిండర్, దట్ ఈజ్ నథింగ్ బట్ π/4d² అనేది సిలిండర్ యొక్క ఏరియా. అలాగే K అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్ అనమాట, AD/ID ఇంటూ K. సో ఇక్కడ చూడండి మనకి పీవీ డయాగ్రామ్లో ఫ్రమ్ 1 to point 2 ఈజ్ వర్క్ డన్ బై ద సిస్టమ్, అలాగే 2 to 1 ఈజ్ ద వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అనమాట. ఆ కర్వ్స్ మధ్యలో ఉన్న ఏరియానే నెట్ వర్క్ డన్ అన్నమాట. సో మనకి ఇందులో చూస్తున్నాం కదండి, వర్క్ డన్ ఇన్ 1 ఇంజన్ సైకిల్. ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు PM ఇంటూ A ఇంటూ L, ఏరియా ఆఫ్ ద సిలిండర్. A ఈజ్ ఈక్వల్ టు π/4d². అండ్ L వచ్చేసి స్ట్రోక్ లెంత్ అండి, దట్ ఈజ్ నథింగ్ బట్ సిలిండర్ యొక్క లెంత్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండికేటెడ్ పవర్. ద పవర్ డెవలప్డ్ ఇన్సైడ్ ద సిలిండర్ ఆఫ్ ద ఇంజిన్ ఈజ్ కాల్డ్ ఇండికేటెడ్ పవర్. సో ఏ పవర్ అయితే సిలిండర్ యొక్క లోపల, ఇంజన్ యొక్క సిలిండర్ లోపల ప్రొడ్యూస్ చేయబడిందో అదే ఇండికేటెడ్ పవర్. దట్ ఈస్ IP ఈజ్ ఈక్వల్ టు PMAL N/2 ఇంటూ N/60. సో PMAL అంటే తెలుసండి, N అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్. ఓకే, మనకి క్రాంక్ అనేది రౌండ్స్ తిరుగుతూ ఉంటుంది కదండి, దాన్ని మనం రెవల్యూషన్ పర్ మినిట్లో చూపిస్తూ ఉంటాము. ఒకవేళ 2 స్ట్రోక్ ఇంజన్ అయిందనుకోండి అప్పుడు PMALN అని రాసుకోవాలి. 4 స్ట్రోక్ ఇంజన్ అయిందనుకోండి PMAL ఇంటూ N/2 ఇంటూ N/60. సో స్మాల్ n ఈజ్ నథింగ్ బట్ number of cylinders. So this is the IP. Next we have BP, that is nothing but brake power anamata. Brake power or shaft power. The power available at the crankshaft దగ్గర ఏ పవర్ అయితే అవైలబుల్ ఉంటుందో దాన్నే మనం బ్రేక్ పవర్ అంటాము. దాని ఫార్ములా వచ్చేసి BP ఈజ్ ఈక్వల్ టు TW. T ఈజ్ నథింగ్ బట్ టార్క్, W ఈజ్ ఈక్వల్ టు యాంగ్యులర్ వెలాసిటీ, దట్ ఈజ్ నథింగ్ బట్ W ఈజ్ ఈక్వల్ టు 2πN/60. సో నెక్స్ట్ వచ్చేసి మనకి W ఈజ్ ఈక్వల్ టు 2πN/60. Then next mechanical efficiency, that is nothing but neta mech is equal to BP/IP, brake power by indicated power. సో ఈ ఇండికేటెడ్ డయాగ్రామ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని చెప్పాం కదండి. ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలి అంటే మనకి ఏం కావాలి, బ్రేక్ పవర్,
అలాగే ఇండికేటెడ్ పవర్ కావాలి. ఇండికేటెడ్ పవర్ కావాలి అంటే మళ్ళీ ఎక్కడి నుండి వస్తుంది మనకి ప్రెషర్ అవన్నీ మనం తెలుసుకోవాలి. సో అదంతా కూడా ఇండికేటెడ్ డయాగ్రామ్ నుంచి మనం డిరైవ్ చేసుకొని నీటా ఎఫిషియన్సీని మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఆ ఇండికేటర్ డయాగ్రామ్ ద్వారానే ఇంజిన్ ఎంత ఎఫెక్టివ్గా ఉంది, ఏదైనా ఫ్లాస్ ఉన్నాయా, ఇన్ ద సెన్స్ ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, దాంట్లో కంబషన్ లో ఉందా, హై ఉందా, అలాగే స్ట్రోక్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆల్మోస్ట్ ఆల్ రెసిప్రోకేటింగ్ ఇంజన్స్ కూడా డబుల్ ఇంజన్ సిస్టమ్ లాగానే పనిచేస్తాయి అన్నమాట. ఎందుకు అంటే డబుల్ ఇంజన్ మీన్స్ వర్కింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది పిస్టన్కి 2 సైడ్స్ కూడా అదే వర్క్ అవుతుంది. దాన్నే డబుల్ ఇంజన్ సిలిండర్ అంటాము. సో మోస్ట్లీ మెరైన్స్లో యూజ్ చేసే రెసిప్రోకేటింగ్ ఇంజన్స్ అన్నీ కూడా డబుల్ యాక్టింగ్ ఇంజన్స్. సో నెక్స్ట్ సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ఇంజన్స్ ఏమవుతాయంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.